జీవితంలో ఎన్ని తప్పులు చేయగలవో అన్నీ చేసేయి, కానీ ఒక్కసారి చేసిన తప్పు మళ్ళీ చేయకు. అప్పుడే నీవు జీవితంలో ఎదగగలవు. పగ అనేది నీవు విషం త్రాగి ఎదుటివాడు ఎప్పుడు చస్తాడా అని ఎదురు చూడడం లాంటిది. ద్వేషం చాలా భారమైనది. దాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే మీరు అంత ఆనందంగా ఉండగలరు. ప్రేమ కోసం నీ అహంకారాన్ని వదులుకో, కానీ అహంకారం కోసం ప్రేమను ఎన్నడూ వదులుకోకు. అబద్ధం అందంగా ఉన్నన్ని రోజులు నిజం కళ్ళ ముందు ఉన్న ఎవరికీ కనిపించదు. ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగు మారుస్తుంది, కానీ మనసులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. అసూయ, అహంకారం రెండు ఒక రకమైన వ్యాధి లాంటివే. ఇవి ఉన్నవారు వాళ్ళు సంతోషంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. కొంతమంది మన జ్ఞాపకాల్లో మాత్రమే ఉంటారు, మన జీవితంలో కాదు. మనిషికి కోపం ఉండవచ్చు, కానీ మనిషిని వదులుకునేంత కోపం ఉండకూడదు. మంచితనం అనేది ఒక మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది. గుండె లోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది. అభిమానం సంపాదించడానికి ఆస్తులు అక్కర్లేదు, హోదా అంతకన్నా అక్కరలేదు. మంచిగా అనిపించుకో, ప్రేమతో మెలుగు, ఆత్మీయంగా పలకరించు. అప్పుడు అందరూ నీ అభిమానులే. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. పనివంతులు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తారు, బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తారు. ప్రేమను పొందడానికి అబద్ధాలు ఆడొచ్చేమో, కానీ ప్రేమను మాత్రం అబద్ధం చేయకూడదు. పుస్తకాల్లో లేని ఎంతో సిలబస్ జీవితంలో ఉంటుంది. అందుకే బడిలో నేర్పిన పాఠాల కంటే బ్రతుకు నేర్పిన పాఠాలే గొప్పవి. 100 తప్పులు చేసిన వాడైనా మన్నించవచ్చు, కానీ ఒక్కసారి మోసం చేసిన వాడిని మన్నించకూడదు. ఈ కాలంలో బంధాలు నిలబడాలంటే కొన్ని చూడకూడదు, కొన్ని మాట్లాడకూడదు, కొన్ని వినకూడదు, మరికొన్ని పట్టించుకోకూడదు. కష్టాలు భయపెట్టడానికి రావు, ఎలా బ్రతకాలో నేర్పించడానికి వస్తాయి. అడగని వాడికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వాడికి నేర్పే విద్య, స్వార్థపరునికి చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. మనం విడిచిపెట్టవలసిన 5 లక్షణాలు: 1 అందరినీ సంతృప్తి పరచాలనుకోవడం, 2 అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం, 3 నిన్ను నువ్వే కించపరుచుకోవడం, 4 మార్పుకి భయపడడం, 5 గతంలో జీవించడం. కొన్ని వదిలేస్తే మనం ఆర్థికంగా బాగుంటాం, కొన్ని ఆలోచించడం మానేస్తే ప్రశాంతంగా ఉంటాం, కొందరిని వదిలేస్తే జీవితాంతం బాగుంటాం. సంపద సృష్టి ఒక్క రోజులో అయ్యే పని కాదు, దానికి ఓపిక, క్రమశిక్షణ అవసరం. నిన్ను గెలిపించడం కోసం తనను తాను కోల్పోయిన నాన్నను, కష్టం నీ దరి చేరకుండా కాపు కాచిన అమ్మను జీవితంలో మర్చిపోకూడదు. అదృష్టం వర్షం నీళ్ళ వంటిది, శ్రమ బావి నీళ్ళ వంటిది. మనం దాహం తీరాలంటే ఎప్పుడో కురిసే వర్షాన్ని కాదు, బావినే నమ్ముకోవాలి. అందుకే అంటారు కష్టే ఫలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత నిగ్రహంతో ఉంటే అంత అగ్రస్థానం. అహంకారం, అంధకారం రెండూ ఒకటే. కళ్ళకు నిజాన్ని కనిపించకుండా ముసురు కమ్మేలా చేస్తాయి. ఎవరైనా డబ్బు ఇస్తారని ఎదురు చూడడం కంటే చిన్న జీతం వచ్చే ఉద్యోగం చాలా ఉత్తమం. ఆదాయం తక్కువే అయి ఉండవచ్చు, అవమానాలు తప్పుతాయి. మనం ఎంత మంచివారైనా, ఎంత ధనవంతులమైనా కొన్ని కలలు కలలుగానే మిగిలిపోతాయి. హృదయం చెప్పే మాట వినాలా లేక మనసు చెప్పే మాట వినాలా అనే సందేహం వచ్చినప్పుడు హృదయం చెప్పే మాట విను. ఎందుకంటే మనస్సుకు ప్రతిదీ తెలుసు, కానీ హృదయంకు నువ్వు మాత్రమే తెలుసు. గెలవడానికి మాట్లాడడం మానేసి నేర్చుకోవడానికి మాట్లాడు. జీవితంలో కొత్త విషయాలు చాలానే తెలుసుకుంటావు. అతిగా ఆలోచించడం, అనవసరమైన విషయాలకు అతిగా స్పందించడం అసంతృప్తికి పెద్ద కారణం. ఏదో ఒక పని మీద మనసు నిమగ్నం చేయండి. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. సానుకూలంగా ఆలోచించండి, అంతా మంచే జరుగుతుంది. చేయవలసిన పని భయం కలిగిస్తే పనిని వదిలేయి. ఒక్కసారి పని మొదలు పెట్టాక భయాన్ని వదిలేయి. అసంతృప్తి కుళ్ళిన ఆహారం లాంటిది, ఎంత త్వరగా తీసి పారేస్తే అంత మంచిది, లేదంటే మనశ్శాంతిని నాశనం చేస్తుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత స్పష్టంగా ఆలోచిస్తారు. మీ నిర్ణయాలు ప్రశాంతత నుండి రావాలి, కానీ ప్రతిచర్య నుండి కాదు. గుర్తుపెట్టుకో మిత్రమా, సలహాలు ఊరికే రావు. వీలైతే ఒక లైక్ ఖర్చు చేయొచ్చుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.